Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 March 8. Today current affairs headlines ఆంధ్ర తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి డిఎస్సిలో ఈసారి విజయం సాధించాలి అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీరు బాగా చదవాలి నాన్న. సరే, అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నాన్న. ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్క మహిళకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈసారి మీరు విజయం సాధించాలి గ్యారెంటీగా. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ అంటే ఫస్ట్ వన్, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా 13 సంవత్సరాల బాలుడు మరి ఏ దేశానికి రావడం జరిగింది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2025 థీమ్ ఏంటి, ఇతివృత్తం ఏంటి, యుఎన్ఓ ఇంటర్నేషనల్ ఉమెన్ ఇయర్గా ఏ ఇయర్లో ప్రకటించింది, ఇవన్నీ మాట్లాడదాం. నెక్స్ట్ వన్, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వార్తలో ఉంది. కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వార్తలో ఉంది. నెక్స్ట్ వన్, కోటీశ్వర్లో 4వ స్థానం అంట, కుబేర్లో 3వ స్థానం. ఎవరంటే మన ఇండియా. మరి కోటీశ్వర్ అంటే మీకు ఐడియా ఉంటుంది నాన్న, మిలీనియర్స్ బిలీనియర్స్ అంటాం. ఇవన్నీ చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా 13 సంవత్సరాల బాలుడు మరి ఏ దేశానికి రావడం జరిగింది అంటే అమెరికా దేశానికి సంబంధించి ఒక 13 సంవత్సరాల బాలుడు నాన్న. ఆ వ్యక్తి ఇంపార్టెన్స్ ఏంటంటే, ఆ బాలుడు యొక్క ఇంపార్టెన్స్ ఆయనకి 2018లో క్యాన్సర్ వచ్చిందమ్మా. ప్రపంచంలో అతి ప్రమాదకరమైన ఒక వ్యాధి అది క్యాన్సర్. ఈ క్యాన్సర్ను జయించి అప్పుడు ఏం చెప్పారంటే డాక్టర్స్, నువ్వు 5 నెలలే మాత్రం బతుకుతావు, 5 నెలల తర్వాత చనిపోతావు, అయినా సరే ఆ పిల్లవాడికి ఎటువంటి భయం లేదు, నేను జయిస్తా క్యాన్సర్నని ఆయన నమ్మకంతో ఉన్నాడు ఆ పిల్లవాడు. అలాంటిది ఒక వ్యాధిని జయించాడు. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద దేశం, అగ్రదేశమైన ఒక దేశానికి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా నియమించబడ్డాడు. ఎవరు నియమించారంటే ట్రంప్ గారు నియమించబడ్డాడు. అంటే ట్రంప్ గారు నియమించారు ఆ వ్యక్తిని, ఆ పిల్లవాడిని. ఆ పిల్లవాడి పేరు డీజీ డేనియల్. అంటే ఇటీవల కాలంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా 13 సంవత్సరాల బాలుడు ఏ దేశానికి రావడం జరిగింది, అమెరికా. ఆ పిల్లవాడి పేరు డీజీ డేనియల్. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఒక క్యాన్సర్ వ్యాధిని జయించాడమ్మా. అయిపోతుంది మనకి పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మహిళలు అన్ని రంగాల్లో పారిశ్రామిక పరంగా ఈరోజు మహిళలకు ప్రాధాన్యత అన్ని విధాలుగా ఉందన్న. వికసిత్ భారత్, భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అంటే మహిళలకు ప్రాధాన్యత కావాలి, వారు కూడా అన్ని రంగాల డెవలప్మెంట్ అవ్వాలని ఇటీవల కాలంలో మోడీ గారు ప్రకటించారు. అలాంటిది ఈ రోజున ప్రతి సంవత్సరం మార్చి 8వ తారీఖున ఏం జరుపుకుంటాం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. 2025 థీమ్ అంటే ఇతివృత్తము. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి గమనించాలి, ఎక్సలరేట్ యాక్షన్. మరి యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఇయర్గా ఏ ఇయర్లో ప్రకటించింది, 1975. ఓకే, 1975ను యుఎన్ఓ ఎలా ప్రకటించింది, అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటించింది. నెక్స్ట్ వన్, 2001ని యుఎన్ఓ ఎలా ప్రకటించింది, అంతర్జాతీయ మహిళా సాధికారత సంవత్సరంగా ప్రకటించింది. అంటే ఇంటర్నేషనల్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇయర్గా ప్రకటించింది. ఓకేనా. లేటెస్ట్గా ఉమెన్స్కి సంబంధించి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఒక పథకాన్ని ప్రారంభిస్తుందన్న. ఈ పథకం పేరు అస్మిత పేరుతో ఒక పథకాన్ని ప్రారంభిస్తుంది. అస్మిత చాలా ఇంపార్టెంట్, వెరీ లేటెస్ట్గా అస్మిత పేరుతో. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే మహిళా పారిశ్రామికవేత్తలకు తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎటువంటి తనఖా లేకుండా, ఎటువంటి హామీ లేకుండా మనకి రుణాలు అందిస్తుంది మహిళల కోసము. ఇటీవల కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన ఒక పథకం పేరే అస్మిత. గమనించాలి, మహిళా పారిశ్రామికవేత్తలకు ఎటువంటి తాకట్టు లేకుండా, హామీ లేకుండా రుణాలు అందిస్తుంది. సూక్ష్మ మధ్య తరహా రుణాలను గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఉమెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఇచ్చి మోడీ గారు ఈరోజు గుజరాత్లో మోడీ గారికి సెక్యూరిటీగా, మనకి మోడీ గారికి బందోబస్తుగా ఈరోజు మొత్తం కూడా మహిళలు ఉంటారు, ఉమెన్స్ ఉంటారు బందోబస్తుగా మోడీకి. ఇది తొలిసారిగా ఎలా ఉండడం, తొలిసారిగా అంటే ఒక ప్రధానమంత్రికి మహిళా బందోబస్తు ఉండడం ఇదే తొలిసారి గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్ ఈరోజు ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఉమెన్స్కి ప్రాధాన్యత ఉమెన్స్కి ప్రాధాన్యత ఇస్తూ ఒక పథకాన్ని కూడా ప్రారంభించారు, లఖ్పతి దీదీ పథకము.
లఖ్పతి దీదీ పథకం ముఖ్య ఉద్దేశము ఇది కూడా ఉమెన్స్ కోసమే. 1 నుంచి 5 లక్షల రుణాలు అందిస్తారమ్మా. అంటే 1 లక్ష నుండి 5 లక్షల వరకు రుణాలు అందిస్తారు మహిళల కోసం. లఖ్పతి దీదీ పథకము యొక్క ముఖ్య ఉద్దేశము గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు మహిళలు కనిపిస్తున్నారు. ఉమెన్స్ యొక్క ప్రాధాన్యత. మా ద్రౌపది ముర్ము ఈరోజు భారత రాష్ట్రపతిగా చేస్తున్నారు. భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా చేస్తున్నారు. నెక్స్ట్ ఇది కనిపిస్తుంది కదా ఆవుని లేఖరా. ఆవుని లేఖరా ఒక పారా వికలాంగురాలమ్మ. పారా షూటింగ్ ఈమె స్వర్ణ పథకం సాధించారు ఒలింపిక్స్లో. నెక్స్ట్ మను భాకర్ ఈమె కూడా మనకి కాంస్య పథకాన్ని సాధించారు. లేటెస్ట్గా 33వ ఒలింపిక్స్లో. మహిళలు అన్ని రంగాల్లో డెవలప్మెంట్ అవుతున్నారు. ఓకేనా, చూస్తూ ఉండాలి. ఇదే రోజున 2025 మార్చి 8వ తారీఖున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. భారతదేశం ఏ నినాదంతో జరుపుకుంటుంది? ఇంపార్టెన్స్ నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశం ఏ పేరుతో జరుపుకుంటుంది అంటే నారీ శక్తి వికసిత్ భారత్ నినాదంతో భారతదేశం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం అని మాట్లాడుకోవడం. మార్కాపురంలో, ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ రోజున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, గుర్తుపెట్టుకోవాలి. మార్కాపురము, ప్రకాశం జిల్లా. వెరీ గుడ్. ఇక్కడ కొన్ని పాయింట్స్ మీరు తెలుసుకోవాలి. జాతీయ మహిళా దినోత్సవం నేషనల్ ఉమెన్స్ డే అయితే ఫిబ్రవరి 13న. అదే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే మార్చి 8వ తారీఖున. వెరీ గుడ్. మహిళలు ప్రజెంట్ కొన్ని పాయింట్స్ చెప్తాం మహిళల గురించి. భారతదేశం తొలి మహిళా గవర్నర్ ఎవరు? మీకు తెలుసమ్మా, సరోజిని నాయుడు. ప్రజెంట్ మన ఇండియాలో ప్రస్తుతం ఇండియాలో 2 మహిళలు చేస్తున్నారు. దేని కింద అంటే ముఖ్యమంత్రి కింద. దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా. దేశం మొత్తం మీద 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చేస్తున్నారు ఉమెన్స్. ఒకటి వెస్ట్ బెంగాల్, ఒకటి ఢిల్లీ. మరి ఢిల్లీకి 9వ మహిళా ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు వచ్చారు. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ పనిచేస్తున్నారు. అలాగే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీ శక్తి వందన్ అధినియం. ఈ బిల్లుని 2023 సెప్టెంబర్ ఆ సమయంలో దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ ప్రవేశపెట్టిన రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా వేశారు. దీని ముఖ్య ఉద్దేశం మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ అందించడము. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ అందించాలని ఏ కమిటీ వేస్తారు? గీతా ముఖర్జీ కమిటీ. వెరీ గుడ్. ప్రజెంట్ యూపీఎస్సీకి చైర్పర్సన్గా పనిచేస్తున్న ఒక మహిళ పనిచేస్తున్నారు, ప్రీతి సుదాన్. మనం మహిళా కమిషన్ అంటాం, నేషనల్ ఉమెన్ కమిషన్. మహిళా కమిషన్ 1992లో అమల్లోకి వచ్చింది. ప్రజెంట్ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా విజయ రహత్కర్ పనిచేస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా విజయ రహత్కర్. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి చాలా చాలా ప్లస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వార్తలో ఉంది. ఒక వ్యక్తి రాసిన పుస్తకాన్ని మరో వ్యక్తి అనువాదం చేస్తారు. ఒక భాషలో రాసిన పుస్తకాన్ని మరొక భాషలోకి అనువాదం చేస్తూ ఉంటారు. అలా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును లేటెస్ట్గా ప్రకటించారు 21 భాషలకు సంబంధించి. 21 భాషలు మన తెలుగు భాషకి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. తెలుగు భాషలో ఎవరికి వచ్చింది? మరి తెలుగు రచయితరైన తోర్లపాటి రాజేశ్వరి గారికి వచ్చింది. ఈమె ఒక నవల, అంటే ఒక వ్యక్తి రాసిన నవలని మన తెలుగులో అనువాదం చేశారు. ఏ పేరుతో చూద్దాం. మరి ఇంతగా నవల పేరు ఒడియా నవల దాడి బోడా. అంటే ఒడియా భాషలో రాసిన ఒక పుస్తకం పేరు దాడి బోడా. ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి గోపీనాథ్ మహంతి గారు ఒక జ్ఞానపీఠ అవార్డు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన గోపీనాథ్ మహంతి గారు రాసిన పుస్తకం పేరే దాడి బోడా. దీన్ని తెలుగులో అనువాదం చేసిన వ్యక్తి ఎవరు అంటే తోర్లపాటి రాజేశ్వరి. మరి ఏ పేరుతో అనువాదం చేసిందంటే ఈత చెట్టు దేవుడు. ఓకేనా, ఈత చెట్టు దేవుడు అనే పేరుతో అనువాదం చేసింది. చాలా చాలా ఇంపార్టెంట్.
మరి జ్ఞాన్పీఠ్ అవార్డు వార్తల్లోకి వచ్చింది కావున ఇది 1961లో ప్రారంభించారు. ఇటీవల కాలంలో 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు ఒక 2 మెంబర్స్కి వచ్చింది. ఎవరెవరినైనా గుల్జార్ ఎవరంటే ఉర్దూ భాష కవి. మరొక వ్యక్తి జగద్గురు రామభద్రాచార్యులకు వచ్చింది 58 జ్ఞాన్పీఠ్ అవార్డు. ఓకేనా. ఇటీవల కాలంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన మన తెలుగు రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు చూసుకోవాలి. కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం కాదు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లేటెస్ట్గా మన తెలుగు వ్యక్తికి రావడం జరిగింది. ఆయన పేరే గమనిస్తే పెనుగొండ లక్ష్మీనారాయణకి వచ్చింది 2024 సంబంధించి. పెనుకొండ లక్ష్మీనారాయణ రాసిన పుస్తకం పేరు మీకు ఐడియా ఉంటుందమ్మా, దీపిక అనే పేరు. పుస్తకం పేరు దీపిక. ఈ దీపిక అనే పుస్తకానికి పెనుకొండ లక్ష్మీనారాయణకి 2024లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం 2024 ఇది అనువాద పురస్కారం అంటే ట్రాన్స్లేట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా కోటీశ్వర్లో 4వ స్థానంలో ఉన్నాం భారతదేశం, అండ్ కుబేర్లో 3వ స్థానము. కోటీశ్వర్లో 4వ స్థానం అంట, అండ్ కుబేర్లో 3వ స్థానంలో ఉన్నాము. ఇక మీకు ఐడియా వస్తుంది. కోటీశ్వర్ అంటే మిలీనియర్స్ అంటాం, బిలీనియర్స్. ప్రజెంట్ మన ఇండియాలో 2024 ప్రకారం 191 మంది మనకి బిలీనియర్స్ ఉన్నారు. బిలీనియర్స్ అంటే కుబేర్లు. మరి మిలీనియర్స్ దాదాపుగా 85,698 మంది ఉన్నారు అంటే కోటీశ్వర్లు. ఒక మిలీనియర్గా ఒక మిలీనియర్గా చెందాలి అంటే, ఒక మిలీనియర్గా ఉండాలంటే 87 కోట్లు దాటి ఉండాలి. 87 కోట్లు దాటిన వ్యక్తిని మిలీనియర్గా పిలుస్తారు. బిలీనియర్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, బిలీనియర్గా 8,700 కోట్ల దాటిన వ్యక్తిని, ఎవరికైనా 8,700 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న వ్యక్తులు ఏమంటాం అంటే బిలీనియర్స్. 87 కోట్లు ఉంటే మనకి వాళ్ళు మిలీనియర్స్. ఓకేనా. మరి ఎవరిచ్చారు ఈ నివేదికను గుర్తుపెట్టుకోవాలి, నైట్ ఫ్రాంక్ నివేదిక 2024. మరి మిలీనియర్స్లో మన ఇండియా ప్లేస్ ఏముంది, ఫస్ట్ ఇప్పుడు కూడా అమెరికా ఉంటుంది గమనించాలి. మిలీనియర్స్లో ఫస్ట్ USA, సెకండ్ చైనా, థర్డ్ వన్ జపాన్, ఫోర్త్ వన్ ఇండియా. నెక్స్ట్ వన్ బిలీనియర్స్లో ఫస్ట్ ప్లేస్ USA, సెకండ్ వన్ చైనా, థర్డ్ వన్ ఇండియా. ఓకేనా. ఇటీవల కాలంలో ఆ నివేదికను ఎవరిచ్చారు, నైట్ ఫ్రాంక్ నివేదిక 2024 పర్పస్లో. కోటీశ్వర్లో ఇండియా ప్లేస్ 4th ఉంది, కుబేర్లో 3వ స్థానము. కోటీశ్వర్లు అంటే మనకు కావాల్సిన బిలీనియర్స్, అంటే కుబేర్లు అయితే బిలీనియర్స్ అంటాం. ఓకే, బిలీనియర్స్ చూసుకోవాలి తేడా ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఇటీవల కాలంలో ఉమెన్స్కి రక్షణ అనేది చాలా తక్కువగా ఉంది. అన్ని రాష్ట్రాల్లో, దేశం మొత్తం మీద అలాగే జరుగుతుంది. అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమెన్స్కి రక్షణ కల్పించడానికి వారు ఏదైనా ప్రయాణం చేసినప్పుడు అని ఏ సమయంలో అయినా సరే వారికి భద్రత లేకపోవడం అనేది భద్రత అనేది చాలా తక్కువ ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి నాన్న, అంటే తెలంగాణ, ఆంధ్ర అంటే వేరువేరుగా ఉమెన్స్ ఏ సమయంలో బయటికి వెళ్ళినా సరే వారికి రక్షణ కల్పించడానికి తెలంగాణ రాష్ట్రం ప్రారంభించిన యాప్ పేరు ఏం పేరు, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఏ పేరుతో ప్రారంభించిన యాప్ గుర్తుపెట్టి సరిపోద్ది. ఉమెన్స్ రక్షణ కోసం, మహిళా రక్షణ కోసం. ఇక్కడ మహిళా రక్షణ కోసం తెలంగాణ ప్రారంభించిన యాప్ పేరు తీసేప్. మరి ఆంధ్రప్రదేశ్ ఏ పేరుతో ప్రారంభించిన గుర్తుపెట్టి, ఏం పేరుతో, శక్తి యాప్. శక్తి అనే పేరుతో ప్రారంభించింది. ఇటీవల కాలంలో మహిళా రక్షణ కోసం శక్తి అనే పేరుతో యాప్ను ప్రారంభించిన రాష్ట్రం ఏంటి, ఆంధ్రప్రదేశ్. మరి తెలంగాణ తీసేప్ అని గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక అవార్డు వార్తలో ఉంది, అవార్డు ప్రిట్జికర్ ప్రైజ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఒక అవార్డు వార్తలో ఉంది. అవార్డు పేరు ప్రిట్జికర్ అవార్డు 2025. ప్రిట్జికర్ అవార్డు అంటే ఆర్కిటెక్ట్స్ రంగంలో నోబెల్గా పిలుస్తారు. మన నోబెల్ అవార్డుకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో మరి ఆర్కిటెక్ట్స్ రంగంలో అంత ప్రాధాన్యత ఉన్న ఒక అవార్డు పేరే ప్రిట్జికర్ అవార్డు. సింపుల్గా మనకి 2025లో ఎవరికి వచ్చింది అంటే లియు జియాకున్కి వచ్చింది. మరి లియు జియాకున్ ఎవరంటే చైనా ఆర్కిటెక్ట్ మరియు విద్యావేత్త అయిన. మరి అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరు అంటే ఫిలిప్ జాన్సన్. ఈ అవార్డుని ఏ ఇయర్లో ప్రారంభించారంటే 1979లో ప్రారంభించారు.
ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఫిలిప్ జాన్సన్. మన భారతీయుడు కూడా వచ్చింది. ఆయన పేరు ఎవరంటే బాలకృష్ణ విఠల్ దాస్ దోషి. ఈయనకి 2018లో వచ్చింది. బాలకృష్ణ విఠల్ దాస్ దోషి. ఈయనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది, పద్మ విభూషణ్ వచ్చింది, పద్మభూషణ్ కూడా వచ్చింది. పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ ఇలాంటి అవార్డు వచ్చిన వ్యక్తే మన భారతీయుడు. ఆయన పేరు బాలకృష్ణ విఠల్ దాస్ దోషి. అంటే క్వశ్చన్ అడగవచ్చు, అంటే ప్రిత్జికర్ అవార్డు పొందిన తొలి భారతీయుడు బాలకృష్ణ విఠల్ దాస్ దోషి. ఏ ఇయర్లో వచ్చింది? 2018. మరి ప్రిత్జికర్ అవార్డుని ఏ పేరుతో పిలుస్తారు? ఆర్కిటెక్ట్స్ రంగంలో నోబెల్గా పిలుస్తారు. ఇక లింక్ చేసుకున్నాం కొన్ని పాయింట్స్. మరి నోబెల్ అవార్డుని 1901లో ప్రారంభించాం, 1901లో ప్రారంభించాం. ఓకేనా? అలాగే 1957లో ఒక అవార్డుని ప్రారంభించాం. దీన్ని రామన్ మెగాసిస్ అంటాం. రామన్ మెగాసిస్ అవార్డు పొందిన తొలి భారతీయుడు ఎవరు అంటే ఆచార్య వినోబా భావే. రామన్ మెగాసిస్ అవార్డుని ఏ పేరుతో పిలుస్తారు? ఆసియా నోబెల్ అని పిలుస్తారు. ఆసియా నోబెల్గా పిలుస్తారు నాన్న. లేటెస్ట్గా 66వ రామన్ మెగాసిస్ అవార్డులు 2024 సంబంధించి ఒక 4 మెంబర్స్ ఒక ఆర్గనైజేషన్కి వచ్చింది. మా 4 వ్యక్తులకు ఒక సంస్థకు వచ్చింది. మీకు ఐడియా ఉంటుంది ఎవరంటే కర్మా ఫోన్స్. భూటాన్కి చెందిన వ్యక్తి. మరొక వ్యక్తి మియాజాకి హయావో జపాన్కి చెందిన వ్యక్తి. రామన్ మెగాసిస్ అవార్డు ఇంపార్టెంట్ మీకు. నెక్స్ట్ వన్ ఎన్వెంటి నొవాంగ్ ఫొవాంగ్ ఏ దేశం అంటే వియత్నాంకి చెందిన వ్యక్తి. నెక్స్ట్ వన్ ఫరీజ్వా పరహాన్ ఈయన ఇండోనేషియాకి చెందిన వ్యక్తి. మరొక సంస్థ పేరు రూరల్ డాక్టర్స్ మూమెంట్. ఇది మనకి థాయిలాండ్కి చెందిన సంస్థ. 2024లో ఇచ్చిన రామన్ మెగాసిస్ అవార్డులు 66వ రామన్ మెగాసిస్ అవార్డులు. ఆ రామన్ మెగాసిస్ అవార్డుకి మరొక పేరు ఏషియన్ నోబెల్. 4 మెంబర్స్కి ఒక ఆర్గనైజేషన్కి వచ్చింది. 4 మెంబర్స్ కర్మా ఫోన్స్ భూటాన్, మియాజాకి హయావో జపాన్, నెక్స్ట్ ఎన్వెంటి నొవాంగ్ ఫొవాంగ్ వియత్నాము, ఫరీజ్వా పరహాన్ ఇండోనేషియా. రూరల్ డాక్టర్స్ మూమెంట్ ఒక సొసైటీ, ఒక సంస్థ థాయిలాండ్ దేశానికి చెందింది. అలా లింక్ చేస్తూ ఉండాలి పాయింట్స్ని. ఈ రామన్ మెగాసిస్ అవార్డు లేదా ఆసియా నోబెల్ని ప్రారంభించిన సంవత్సరం 1957. ఈ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ మదర్ తెరీసాకి 1962లో వచ్చింది. తొలి భారతీయుడు అయితే ఆచార్య వినోబా భావే 1958లో వచ్చింది. అలాగే గణిత శాస్త్రంలో నోబెల్గా దేని పిలుస్తారు? గణిత శాస్త్రంలో నోబెల్గా మనకి ఆబెల్ ప్రైజ్. ఈ ఆబెల్ ప్రైజ్ 2024లో ఎవరికి వచ్చింది? మిచెల్ తలగ్రాండ్కి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ ఎవరు అంటే డొనాల్డ్ ట్రంప్. నోబెల్ శాంతి అవార్డు ఎవరికి ఇస్తారు ప్రధానంగా అంటే శాంతి రంగంలో ఇస్తారు. ప్రధానంగా శాంతి రంగంలో పనిచేసి ఉండాలి. ఆయన యొక్క ప్రయత్నము, ఆయన సపోర్టింగ్ శాంతి రంగంలో శాంతికి దగ్గరగా ఉండాలి. ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. రష్యా ఉక్రెయిన్ వార్ని శాంతియుతంగా అమలు చేయండి అని మరి ట్రంప్ గారు చెప్పారమ్మా. ట్రంప్ గారు అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ చెప్పడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ వార్ని శాంతియుతంగా అమలు చేయండి. చాలామంది ప్రాణాలు కోల్పోయారు, ఆర్థిక నష్టము, ప్రాణ నష్టం జరిగింది. ఇంకా వార్ని తగ్గించండి అని ఆయన చాలా ట్రై చేస్తున్నారు, వారికి చెప్పడం జరిగింది. అందువలన ఈసారి మనకి నోబెల్ శాంతి అవార్డుకి నామినేట్ అయ్యారు ట్రంప్ గారు. మరి నోబెల్ అవార్డు మొత్తం 6 రంగాలు ఇస్తారు. ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూస్తే నోబెల్ అవార్డుని మొత్తం 6 రంగాలు ఇస్తారు. అంటే మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, నెక్స్ట్ వన్ లిటరేచర్, పీస్, నెక్స్ట్ ఎకనామిక్స్. వైద్య శాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, సాహిత్యము, శాంతి, ఎకనామిక్స్.
ప్రారంభంలో నోబెల్ అవార్డుని 5 రంగంలో ప్రారంభించాం. ప్రస్తుతం నోబెల్ అవార్డుని 6 రంగాలు ఇస్తున్నారు. ఈ 5 రంగాలని 1901లో ప్రారంభించాం. మరి 6వ రంగం ఏంటంటే అర్థశాస్త్రం. అర్థశాస్త్రంలో నోబెల్ అవార్డును 1969 ఇస్తున్నారు. 1969 నుండి ఇస్తున్నారు. అర్థశాస్త్రంలో ప్రారంభించింది 1968లో, ప్రారంభించింది 68, ఇస్తుంది మాత్రం 69. మరి నోబెల్ శాంతి అవార్డు అన్నాం. నోబెల్ శాంతి అవార్డు మరి ఏదైనా ఒక సంస్థకి నోబెల్ అవార్డు ఇవ్వాలంటే ఏ రంగంలో ఇస్తారు? శాంతి రంగంలో ఇస్తారు. శాంతి రంగంలో ఇస్తారు. మరి ఇక్కడ మనం గమనిస్తే ఎంపీసీఎల్పి అన్నాం. నోబెల్ శాంతి అవార్డుని ఒక దేశంలో ఇస్తారు. ఒక దేశంలో, ఏ దేశం అంటే నార్వే దేశంలో ఇస్తారు. మిగతా 5 అవార్డులను ఎక్కడ ఇస్తారంటే స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఇస్తారు. స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఇస్తారు నాన్న. మరి నార్వేజియన్ ఇటీవల కాలంలో నోబెల్ శాంతి అవార్డుకి నామినేట్ చేసింది నార్వే సంస్థ వారు. మరి నోబెల్ శాంతి అవార్డుని ఎక్కువ సార్లు పొందిన సంస్థ మనకి రెడ్ క్రాస్. నోబెల్ శాంతి అవార్డుని ఎక్కువ సార్లు పొందిన సంస్థ రెడ్ క్రాస్. రెడ్ క్రాస్కి 3 సార్లు వచ్చింది. 1917, 1944, 1963లో వచ్చింది రెడ్ క్రాస్ అనే సంస్థకి. మరి గతంలో ట్రంప్ ఎవరంటే అమెరికా ప్రెసిడెంట్ నామినేట్ అయ్యారు కదా. గతంలో అమెరికా ప్రెసిడెంట్ ఎవరైనా నోబెల్ శాంతి అవార్డు పొందారా? ఈ పాయింట్ చూసుకోవాలి. మరి అమెరికాకి 44వ ప్రెసిడెంట్ అయిన బరాక్ ఒబామాకి నోబెల్ శాంతి అవార్డు వచ్చిందన్న. బరాక్ ఒబామాకి నోబెల్ శాంతి అవార్డు 2009లో వచ్చింది. 2009. ఈసారి 2025 సంవత్సరానికి నోబెల్ శాంతి అవార్డుకి 338 నామినేట్లు వెళ్ళాయి. 338 నామినేట్లు వెళ్ళాయి నాన్న. దీంట్లో 224 వ్యక్తులు, 94 సంస్థలు నామినేట్ అయ్యాయి. మరి వచ్చే అదృష్టం బాగుంటే ట్రంప్ గారికి అవార్డు వచ్చే అవకాశం ఉంది. నోబెల్ శాంతి అవార్డు వచ్చే అవకాశం ఉంది. మరి ట్రంప్ గారు ప్రెసిడెంట్ అమెరికాకి 47వ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే HPCL CMD వికాస్ కౌశల్ అనే వార్తలకు వచ్చారు. మరి HPCL అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, CMD అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా వచ్చిన వ్యక్తి వికాస్ కౌశల్. HPCL అనే సంస్థ ఏ ఇయర్లో ఏర్పాటైంది? 1974లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్ ముంబై అని గుర్తుపెట్టుకోవాలి. మరి HPCLకి నవరత్న హోదా ఉందా లేదా మహారత్న హోదా ఉందని? మహారత్న హోదా ఉంది. మహారత్న హోదా ఎప్పుడు వచ్చింది అంటే HPCLకి మనకి 2019లో వచ్చింది. ప్రస్తుతం భారతదేశంలో మహారత్న హోదా కలిగిన కంపెనీలు ఎన్ని ఉన్నాయంటే 14 ఉన్నాయి మహారత్న హోదా కలిగినవి. నెక్స్ట్ నవరత్నాలు అంటాం. ప్రస్తుతం నవరత్నాలు కలిగిన సంస్థలు మొత్తం 26 ఉన్నాయి. 26. లేటెస్ట్గా 25, 26 నవరత్న హోదాలు పొందిన సంస్థ మీకు తెలుసమ్మా. దాంట్లో IRCTR నవరత్న హోదా పొందిన 25వ సంస్థ. నవరత్న హోదా పొందిన 26వ సంస్థ మరి IRFC. ఓకే, క్వశ్చన్ అడగవచ్చు. భారతదేశంలో ప్రస్తుతం మహారత్నాలు ఎన్ని ఉన్నాయి? 14. నవరత్నాలు 26 ఇంకా పెరిగే అవకాశం ఉంది ఫ్యూచర్లో, చూస్తూ ఉండాలి మీరు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ SC/ST హాస్టల్స్కు పేరు ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం పేరు మార్చుతుంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న SC/ST హాస్టల్కి ఏమని పేరు పెట్టనున్నారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రముఖ రాజ్యాంగవేత్త అయిన ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ పితామహుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినట్లు వార్తలకు వచ్చింది. ఉత్తరప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న SC/ST హాస్టల్స్కి ఏమని పేరు పెట్టారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాస్టల్స్ అని పిలుస్తారు. అలాగే ఉత్తరప్రదేశ్లో అన్ని గ్రామ పంచాయతీ డిజిటల్ లైబ్రరీలకి ఏమని పేరు పెట్టారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, భారతదేశ ఉక్కు మనిషి అని పిలుస్తారు. అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతదేశాన్ని తొలి హోంశాఖ మంత్రి, భారతదేశాన్ని తొలి ఉప ప్రధాని అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు పెట్టారు డిజిటల్ లైబ్రరీలకి. అదే SC/ST హాస్టల్స్కి అయితే మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తుపెట్టుకోవాలి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి కొన్ని పాయింట్స్. 1891 ఏప్రిల్ 14వ తారీఖున జన్మించారు. ఈయన 1956 డిసెంబర్ 6వ తారీఖున చనిపోయారు. మీకు ఐడియా ఉంటుంది. ఇటీవల కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీదుగా 2023 అక్టోబర్లో అమెరికా రాష్ట్రం ఒక విగ్రహాన్ని, ఒక స్టాచ్యూని కూడా ఏర్పాటు చేసింది. మీకు ఐడియా ఉంటుంది. అలాగే భారతదేశంలో తొలిసారిగా ఎత్తైన విగ్రహాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీదుగా 2023 ఏప్రిల్ 14వ తారీఖున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. 125 అడుగులతో 125 ఫీట్స్. అలాగే 2024 జనవరి 19న ఆంధ్రప్రదేశ్ కూడా 125 అడుగులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని ఏ పేరుతో పిలుస్తారు? స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ లేదా స్మృతి వనం అనే పేరుతో పిలుస్తారు. స్మృతి వనం. ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ఏర్పాటు చేసిన విగ్రహాన్ని స్మృతి వనం లేదా స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పిలుస్తారు. 2024లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు ఎవరికి వచ్చింది? ఇంపార్టెంట్. 2024లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు ఎవరికి ఇచ్చారు? ఆయన పేరు ధనుంజయ దాతార్. అదే 2023లో అయితే యోగి ఆదిత్యనాథ్కి వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు. యోగి ఆదిత్యనాథ్ అంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. ఈసారి 2024లో ధనుంజయ దాతార్. ఉత్తరప్రదేశ్ వార్తల్లోకి వచ్చింది కావున జనాభా ఎక్కువ ఉన్న దేశం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాలు 403, ఉత్తరప్రదేశ్ యొక్క ఎమ్మెల్యే స్థానాలు 403 అన్నాం. ఉత్తరప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 80, ఉత్తరప్రదేశ్ యొక్క రాజ్యసభ స్థానాలు 31, ఉత్తరప్రదేశ్ యొక్క శాసనసభ స్థానాలు 100. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఉన్న కరెంట్ అఫైర్స్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రిజికర్ అవార్డుని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1961 అన్నాడు, 1957, 1954, 1979. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్ 1979. 1957లో ప్రారంభించిన అవార్డు రామన్ మెగాసిసే అవార్డు. ఈ అవార్డుకి మరొక పేరు ఏషియన్ నోబెల్ అని పిలుస్తారు. 1954లో పద్మ అవార్డులు వచ్చాయి, భారతరత్న అవార్డు వచ్చింది, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఇలా చూస్తూ ఉండాలి. పద్మ అవార్డులు, భారతరత్న, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1954. 1961 జ్ఞానపీఠ అవార్డు వచ్చింది, అర్జున్ అవార్డు వచ్చింది 61లో. నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో అత్యధిక జనాభా గల రాష్ట్రం. ఇది ప్రీవియస్ క్వశ్చన్. దిస్ ఇస్ రైట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్. అదే జనాభా తక్కువ రాష్ట్రం అయితే సిక్కిం. భారతదేశంలో ఎస్సీ జనాభా ఎక్కువ రాష్ట్రం అయితే ఉత్తరప్రదేశ్. భారతదేశంలో ఎస్టీ జనాభా ఎక్కువ రాష్ట్రం మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ అంటే జాతీయ పార్కులు ఎక్కువ రాష్ట్రం గుర్తు రావాలి. మధ్యప్రదేశ్ అంటే టైగర్స్ ఎక్కువ రాష్ట్రం గుర్తు రావాలి. మధ్యప్రదేశ్ అంటే ఫారెస్ట్ ఎక్కువ రాష్ట్రం గుర్తు రావాలి. ఎస్టీ జనాభా ఎక్కువ రాష్ట్రం మధ్యప్రదేశ్ గుర్తు రావాలి. ఒడిశా అంటే ఇటీవల కాలంలో సిమ్లీపాల్ నేషనల్ పార్క్ గుర్తు రావాలి. సిమ్లీపాల్ నేషనల్ పార్కు. అలాగే ఒడిశాలో 18వ ప్రవాస భారతీయ దివస్ 18th NRA డే మనకి 2025 జనవరి 8 నుండి జనవరి 10 వరకు జరిగిందని తెలుసు మీకు. ఇలా లింక్ చేసుకుండాలి పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్వి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.